జెండర్ గెస్సింగ్ అనేది చాలా ఎక్సైట్మెంట్ కదండి. ఇట్ వాస్ సో ఎక్సైటెడ్ ఫర్ మీ ఆల్సో. సో నేనైతే చాలా రీసెర్చ్ చేసేదాన్ని. ఆ రీసెర్చ్‌లో కొన్ని పాయింట్స్ అయితే ఇవి 100% కరెక్ట్ అవుతుందని నేను చెప్పను. కానీ నాలాంటి మదర్స్‌కి చాలా ఎక్సైటెడ్‌గా, క్యూరియస్‌గా ఉన్న మదర్స్‌కి అయితే ఇది సమ్ ఫన్నీ అని చెప్పొచ్చు. అండ్ సో ఇంట్రెస్టింగ్ అని కూడా చెప్పొచ్చు. సో పొజిషన్ ఎప్పుడు టిఫా స్కాన్ రిపోర్ట్‌లో పొజిషన్ చూసుకోండి. యాంటీరియర్ ఉండి ఫుల్‌గా మనకి 7 మంత్ ఎండింగ్ నుంచి లైన్ అనేది బెల్లీ మీద ఫార్మ్ అయితే, అంటే బెల్లీ అప్పర్ అండ్ బాటమ్ కూడా ఫార్మ్ అయితే బాయ్ ఛాన్సెస్, హాఫ్ అయితే గర్ల్ ఛాన్సెస్. అదే పోస్టీరియర్ పొజిషన్ ఉన్న వాళ్ళకి 150 రేంజ్‌లో హార్ట్ రేట్ చూసుకోండి. అప్పుడు గర్ల్ అవుతుంది. అదే 140 బిలో 160 అబోవ్ అయితే బాయ్ అవుతుంది. సో మీ కేసెస్‌లో ఎలా జరిగిందని కమెంట్ చేయండి. మనం ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా చూద్దాము ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేసి. నా కేస్‌లో అయితే వర్కౌట్ అయ్యింది. అండ్ అలానే మా పాప టిఫా స్కాన్ చూడండి. పోస్టీరియర్ పొజిషన్ ఉంది. 150 హార్ట్ రేట్ ఉంది. అలానే బాబు టిఫా స్కాన్ చూస్తే యాంటీరియర్ పొజిషన్ ఉంది. అండ్ 153 హార్ట్ రేట్. నచ్చితే లైక్ చేయండి.